జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, ఇదిగో తల్లి, ఇది నీ దుర్గమ్మ హెచ్చరిక. నీ పేగు బంధం గురించి నీకే తెలియని ఒక నిజాన్ని నేను చెప్పబోతున్నాను. ఖచ్చితంగా నువ్వు తెలుసుకునే తీరాలి. ఏమాత్రం కూడా వదులుకోవద్దు. గుండె నిబ్బరం చేసుకో. చెప్పాలంటే గుండె రాయి చేసుకొని ఒంటరిగా కేవలం నువ్వు మాత్రమే విను. నీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని ఈరోజు ఈ దుర్గమ్మ నీకు తెలియజేయబోతున్నాను. నమ్మకం ఉంది కదా? అయితే విను. చెప్పాలంటే ఇది విన్నాక నీ కళ్ళల్లో కన్నీళ్లు వరదల్లా పారుతాయి. నీ కాళ్ళ కింద భూమి కంపిస్తుంది. గుండె ముక్కలైపోతున్నట్లు, ఎవరో బాధిస్తున్నట్లు అనిపిస్తుంది. నీ కడుపులో ఉన్న ఆ పేగుబంధం ఏదైతే ఉందో అది మెలిపెట్టి లాగినట్లు అంటుంది. ఏదేదో అవుతుంది, కానీ తెలుసుకోవాలన్న ఆరాటం. ఎందుకంటే నీ పేగుబంధం తెలుసుకోకుండా ఉండలేవు కదా. తెలుసుకోవాలన్న ఆశ, ఆతృత, భయం, కంగారు, ఇలా ఇవన్నీ కూడా నీకు ఉన్నాయి కదా. అది నాకు తెలుసమ్మా. జాగ్రత్తగా విను. ఈ దుర్గమ్మ ఏం చెప్పబోతుందో నువ్వు తెలుసుకోవాలి. అప్పుడు జీవితం అనేది మారుతుంది. హెచ్చరికతో కూడిన సందేశం అమ్మా ఇది. ఈ దుర్గమ్మ నీకు చెప్పే ఈ వాక్కుని అస్సలు వదులుకోవద్దు. ఆఖరి వరకు విని అర్థం చేసుకుంటే జీవితం ఖచ్చితంగా మారుతుంది కదా. అమ్మ ఏదైనా ఒకటి చెప్పింది అంటే తప్పకుండా మారుతుంది. నా గర్భగుడిలో హారతి వెలుగులో నేను మురిసిపోతున్నప్పుడు ఒక దృశ్యం నన్ను ఆకర్షించింది. కళ్ళల్లో నీళ్లు తిరిగేలా చేస్తుంది. నా గుడికి ఎంతోమంది భక్తులు వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. కానీ నా కళ్ళు మాత్రం నీ ఒక్కరి దగ్గర ఆగిపోయాయమ్మా. 60 ఏళ్లు దాటిన ఓ తండ్రి చేతిలో పూల బుట్ట పట్టుకొని వణికిపోతున్న అడుగులతో ఆయన వస్తే వెనకే కళ్ళల్లో నీళ్లతో నిండిన చీర కొంగుతో తుడుచుకుంటూ ఓ తల్లి వస్తుంది. నా ముందు నిలబడి నన్ను ఇలా అడిగింది, అమ్మా, నా కొడుకు బాగుండాలి, వాళ్ళు భార్య బిడ్డలతో సంతోషంగా ఉండాలి, మా ఇంట్లో గొడవలు ఆగిపోవాలి అంటూ ఆ తల్లి కడుపున పుట్టిన బిడ్డ, నీ చేతుల్లో పెరిగిన కొడుకు నీకు ఎదురుగా నిలబడి మాట్లాడుతుంటే, ఆ ఇంట్లో రోజు అత్తాకోడల మధ్య ఒక రణమే జరుగుతుంటే, ఆ ఇంట్లో ఉండలేక, బయటికి వెళ్ళలేక, ఎవరికి చెప్పుకోలేక పడుతున్న నరకం నాకు తెలుసు. ఒక తల్లిగా, దుర్గమ్మగా, ఒక దేవతగా ఎన్నో కుటుంబాల కన్నీళ్లు చూసిన నాకు తెలుసు. ఈరోజు నేను నీకు ఒకే ఒక్క సత్యం చెబుతున్నాను, విను. ఆ రహస్యాన్ని విప్పేస్తున్నాను. నువ్వు గనుక అలా చేసుకున్నావంటే నీ ఇంట్లో గొడవలుండవు. నీ కొడుకు నిన్ను అస్సలు వదిలిపెట్టడు. నీ కోడలు కూడా నిన్ను దేవతలా చూసుకుంటుంది. ఆ ఒక్కటి ఏంటో చెప్పే ముందు జాగ్రత్తగా అమ్మ చెప్పేది విను. నీ మనసులో ఉన్న భారం అంతా కూడా ఈ దుర్గమ్మకి అప్పగించు చాలు. నా పాదాల దగ్గర ఉంచు చాలు. జీవితం ఖచ్చితంగా మారుతుంది. నీ జీవితంలో మంచి రోజులను తెస్తున్నాను. నీ కన్నీళ్లు తుడవడానికి ఈ దుర్గమ్మ స్వయంగా తరలి వస్తుంది. ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు. బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఈ దుర్గమ్మ ఎప్పుడు నీ నుంచి ఆశించేది భక్తి, ప్రేమ మాత్రమే. అవే నాకు నువ్వు ఇచ్చే గొప్ప గురుదక్షిణ అని అస్సలు మర్చిపోవద్దు. నీకు ఎప్పుడు ఆపద వచ్చినా సరే నువ్వు ఆపద అంటే ఆదుకోవడానికి నేనున్నాను, రక్షిస్తాను. ఇక భయపడద్దమ్మా. ఒకప్పుడు నీళ్ళు ఎంతో సందడిగా ఉండేది. చిన్నప్పుడు అడుగులు వేస్తుంటే ఆ చిట్టి చిట్టి పాదాలు, నీ ఇల్లు స్వర్గంలా ఉండేది. మీ పిల్లలకి జ్వరం వస్తే ఆ రాత్రంతా నువ్వు నిద్రించవు. తండ్రి తన కడుపు కట్టుకొని చిరిగిన బట్టలు, చిరిగిన చొక్కా వేసుకొని తన సంతానానికి మంచి బట్టలు ఇస్తారు. తన ఆకలిని చంపుకొని వాళ్ళకి ముద్దలు కలిపి పెడతారు. మా వాడు పెద్దవాడయ్యారు, వాడికో ఉద్యోగం వచ్చింది అంటే నీ గుండె ఉప్పొంగిపోతుంది. నా కొడుకు ప్రయోజకుడు అయ్యాడని ఊరందరికీ చాటింపు వేస్తావు. ఆ తర్వాత వాళ్ళకి పెళ్లి కూడా చేసేస్తావు. ఇంటికి మహాలక్ష్మి లాంటి కోడలు వచ్చిందని మురిసిపోయావు. కానీ మెల్లగా ఏం జరిగింది? ఇంటి వాతావరణం ఎందుకు మారిందని ఎప్పుడైనా ఆలోచించావా? నిన్నటి వరకు ఎటు చూసినా అమ్మ 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 అని పిలిచిన కొడుకు, మరి ఈరోజు కొడుకు గొంతులో ఇప్పుడు ఏదో తేడాగా ఉందని, ఏమని అడిగితే నీకేం తెలియదులే, ఊరికే మాట వినిపిస్తుంది. వంటగదుల కోడలకి, అత్తకి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా మండుతూ ఉంటుంది. నువ్వెందుకు ఏడుస్తున్నావు? నేను నా కొడుకు కోసం నా జీవితాన్ని ధారబోసాను. వాడికి ఈరోజు నేను భారమయ్యానని కుమిలిపోతున్నావు కదా. ఇక కొడుకు తన భార్య వైపు మాట్లాడుతున్నానని తల్లి బాధపడుతుంది. నేను కష్టపడి కట్టిన ఇంట్లో నాకు ఏమాత్రం కూడా విలువ లేకుండా పోతుందని తండ్రి మదన పడుతున్నాడు. ఒక్క క్షణం ఆగి ఆలోచించమ్మా. లోపం అనేది నీ కొడుకులో లేదు, లోపం నీ కోడల్లో లేదు.
కాలంలో కూడా లేదు. లోపం రహస్యాన్ని నీలోనే ఉంది. ఈ రహస్యాన్ని అర్థం చేసుకోవడంలో ఉంది. నువ్వు మర్చిపోవడంలోనే ఉంది. నువ్వు చేస్తున్న ఒకే ఒక్క పొరపాటు వల్ల నీ ఇంట్లో ఇంత మహాభారతం జరుగుతుంది అని తెలుసుకో. నేను నీకు చెప్పే మాట వింటే నీ గుండె జల్లుమంటుంది, కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. శ్రీకృష్ణుడిని పెంచింది ఎవరు? యశోదానందనులే కదా. కృష్ణుడికి అంటే నందకృష్ణుడికి గోకులంలో ఉన్నంతకాలం యశోదమ్మ ప్రపంచం. కృష్ణుడు ఎక్కడికి వెళ్తున్నాడో, ఏం చేస్తున్నాడో, ఎవరింట్లో వెన్న దొంగలిస్తున్నాడని ఆమె చూసుకునేది. కానీ కృష్ణుడు తర్వాత మధుర వెళ్ళిపోయిన తర్వాత ఆ యశోదమ్మ ఏం చేసింది? కృష్ణుడు వెనకాలే వెళ్ళి నువ్వు నా మాటే వినాలి, నువ్వు నా దగ్గరే ఉండాల్సిందని అడిగిందా? లేదు. తన కర్మ బంధాన్ని మార్చుకొని వాడి భవిష్యత్తు వాళ్ళకే వదిలేసింది. వాళ్ళ ఉన్నతిని చూసి మురిసిపోయింది. ఇతిహాసంలో ధృతరాష్ట్రుని చూడు. అంటే కొడుకు దుర్యోధనుని మీద ఉన్న మొహం అంటే అతి ప్రేమ. తన కొడుకు చేసే ప్రతి పని వెనకేసుకొచ్చాడు. నా కొడుకు, నా రాజ్యం, నా అధికారం అని పట్టుకుని వేలాడాడు. చివరికి ఏం జరిగింది? 100 మంది కొడుకులను కూడా అంటే ఒక్కరు కూడా మిగల్లేదు. అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది తల్లి. పిల్లలు నీ ద్వారా భూమికి వస్తారు, కానీ వారు నీ సొత్తు కాదు కదా. నువ్వు అద్దె ఇంట్లో ఉన్నంతకాలం అది నీళ్ళు అనుకుంటున్నావా? కానీ ఇంటి ఓనర్ వచ్చాక ఖాళీ చేయమన్నాక తప్పుతుందా? చేస్తావు కదా. కొడుకు పెళ్ళయ్యే వరకే నీ చేతిలో ఉంటాడు. పెళ్లి తర్వాత వాళ్ళకంటూ కొత్త ప్రపంచం ఉంటుంది, కొత్త బాధ్యతలు వస్తాయి. ఒక భర్తగా రేపటి రోజున ఒక తండ్రిగా వాళ్ళు ఎదగాలి. ఇప్పుడు నేను చెప్పే ఆ ఒక్క పని ఏంటి అంటే విను, నీ కళ్ళు తెరుస్తాయి. నీ ఇంట్లో ఎప్పుడూ కూడా కన్నీళ్లు అంటే ఎప్పుడూ కూడా శాశ్వతంగా దూరం అవుతాయి. ఆ బ్రహ్మాస్త్రం పేరే మౌనవ్రతం. అంటే అడవులకు వెళ్ళమని కాదమ్మా, ఇంట్లోనే ఉంటూ అడవిలో ఉన్నంత ప్రశాంతంగా ఉండటం. ఇప్పటి వరకు నువ్వు ఇంటి యజమానివి అంటే ఓనర్కి కొడుకు. పెళ్ళైన తర్వాత నువ్వు యజమాని స్థానం నుంచి సలహాదారుడు అంటే ఒక అడ్వైజర్ లాగా ఆ తరువాత నువ్వు ఆ స్థానానికి రావాలి. అంటే కేవలం ఆశీర్వదించేటువంటి ఒక దేవుడిలా మారాలి. ఇది ఎలా చేయాలి అంటే 3 సూత్రాల్లో చెబుతాను. మొదటిది, అధికారాన్ని వదిలేసే. నీ కోడలు నీ ఇంటికి వచ్చిన తరువాత వంటగది అధికారం పూర్తిగా ఆమెకి అప్పగించేసే. ఆమె ఏ కూర వండుతుంది, ఉప్పు ఎంత వేస్తుంది, పాలు ఎందుకు విరిగిపోయాయి, ఇలా ఎందుకు చేసింది, అలా ఎందుకు చేసింది పట్టించుకోకు. ఆమె నీ ఇంటికి కొత్త పనులు చేస్తుంది, నేర్చుకుంటుంది. నా కొడుక్కి అది ఇష్టం, ఇది ఇష్టం అని పదే పదే నువ్వు వెంటపడి చెప్పాల్సిన అవసరం లేదు. నీ కొడుకుకి ఏది ఇష్టమో తెలుసుకునే హక్కు ఇప్పుడు ఆమెది. నీ పనివారు వడ్డించిన దాన్ని ప్రశాంతంగా ఆ పరమేశ్వరుని ప్రసాదంగా తిను. అంటే ఈ దుర్గమ్మ ప్రసాదంగా తిను. బాలేదా? నవ్వి ఊరుకో. 2వ సూత్రం, నిలదీయద్దు, ఆశీర్వదించడం నేర్చుకో. కొడుకు కోడలు ఎప్పుడు బయటికి వెళ్తున్నారని పదే పదే అడక్కు. వారు ఎక్కడికైనా వెళ్తున్నారు, ఎప్పుడు వచ్చినా వస్తారు. ఏదైనా వస్తువులు కొనుక్కుంటే ఎంత ఖర్చు పెట్టావు, ఎంత తగలేసావు, అంత తగలేసావు అని అనాల్సిన అవసరం లేదు. వాళ్ళకంటూ స్వేచ్ఛనివ్వు. బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళిరండి అని నవ్వుతూ చెప్పు. సలహా ఇవ్వు. అడగకపోతే నీ పని నువ్వు చూసుకో. నీ పెదవుల మీద నవ్వు, మనసులో ఈ దుర్గమ్మ నామం తప్ప ఇంకేమీ ఉండకుండా చూసుకో. ఇక 3వ సూత్రం, భార్యాభర్తల మధ్యలో గొడవలోకి అస్సలు వెళ్ళకు. వాళ్ళిద్దరూ గొడవ పడుతుంటే తలుపులు మూసుకొని నీ గదిలో నువ్వు కూర్చో. అస్సలు కలగజేసుకోవద్దు. కొడుకు నీ దగ్గరికి వచ్చి భార్య మీద ఫిర్యాదు చేసినప్పుడు నువ్వు కోడల్ని ఏమీ అనకు. మీరు సర్దుకుపోండి అని చెప్పేసి పంపించే. కోడలు కూడా కొడుకు దగ్గర ఆమెను వెనకేసుకొని రావద్దు. అప్పుడు కోడలికి నీపై గౌరవం ఉంటుంది. ఇద్దరిని సరి సమానంగా చూసినప్పుడే కదా ఇద్దరికీ నీపై గౌరవం, నమ్మకం ఉంటుంది. చెప్పు. నాపై పూర్తి నమ్మకంతో ఉండు. ఒకే ఒక్క నెల రోజులు ఇది పాటించి చూడు. తరువాత నీ ఇంట్లో జరిగే అద్భుతాన్ని చూసి నువ్వే ఆశ్చర్యపోతావు, నోరెళ్ళ పెడతావు. నిన్నటిదాకా ఇబ్బందిగా ఉన్న ఇల్లు ఈరోజు చాలా ప్రశాంతంగా, హాయిగా, సంతోషంగా ఉంటుంది. ఒక్కసారి ఈ దుర్గమ్మ మాట విన్నావు కదా, ఇక నిశ్చింతగా ప్రశాంతంగా ఉన్నావంటే జీవితం ఖచ్చితంగా మారుతుంది. మార్చడానికే కదా ఈ దుర్గమ్మ ఉన్నది. నిశ్చింతగా ఉండు, అన్నిటినీ మారుస్తాను. ఇక నీ జీవితం మారుతుంది. ఇకపై నువ్వు ఎలా ఉండాలో, ఏం చేయాలన్నది విన్నావు కదా, ఇక హాయిగా, నిశ్చింతగా, ప్రశాంతంగా ఉండు అని ఈరోజు దుర్గమ్మ ఈ సందేశాన్ని అందించారండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి.
ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.